హాయ్ అండి. ఈరోజు సింపుల్గా చికెన్ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా చికెన్ని వాటర్ ఇంకిపోయే వరకు ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కళాయి తీసుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసి ఈ చికెన్ని దీంట్లో వేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 100 గ్రాముల వరకు చింతపండు తీసుకొని వాటర్లో నానబెట్టుకొని ఈ విధంగా రసాన్ని తీసేసి వేరేగా తపాలలో ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత వెల్లుల్లిపాయలని ఈ విధంగా కచ్చాపచ్చాగా రోకల్లో దంచి పెట్టుకోవాలి. తర్వాత ఉడికించుకున్న చింతపండుని పక్కన పెట్టుకోవాలి. దీంట్లో కావాల్సినవి ఉప్పు, కారం, మెంతి పొడి అండి. మెంతి పొడి అంటే ఆవాలు, మెంతుల్ని మిక్సీ పెట్టుకోవాలి. తర్వాత వెల్లుల్లిపాయల్ని ఆయిల్లో వేసేసి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. దానిలోకి ఉప్పు, కారం, చింతపండు రసాన్ని వేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మొత్తం కలిపేసుకున్న తర్వాత రుచికి సరిపడినంతగా కారాన్ని వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న చికెన్ పీసెస్ని దీనిలోకి వేసేసుకోవాలి. వేసేసుకొని మొత్తం కలిసేలాగా ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి. అంతేనండి, సింపుల్గా చికెన్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇది ఇలాగా 1 లేదా 2 నెలల వరకు నిల్వ ఉంటుంది. వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.